నాపై పర్సనల్ అటాక్ చేస్తే గుట్టు విప్పుతా అంటుండు ఒక పెద్ద మనిషి. నా పైన పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం నేను ఊరుకోను మీ గుట్టంతా విప్పుతా అంటుండు ఆయన. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు, బీజేపీలో ఎమ్మెల్యే. ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి తలెత్తితే ఉత్తమ్కే నష్టం. ఆయనకు పిసిసి చీఫ్ పోస్టు ఎలా వచ్చిందో నాకు తెలుసు. రైస్ మిల్లర్లను భయపెట్టి 100 స్టాంపు పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా? మీడియాకు డాక్యుమెంట్లు రిలీజ్ అంటూ రాజకీయంగానే మాట్లాడుతున్నాను, కానీ మంత్రి ఉత్తమ్ పర్సనల్గా అటాక్ చేస్తే ఆయన గుట్టు విప్పుతానని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు గతంలో పిసిసి చీఫ్ పోస్టు ఎలా వచ్చిందో తనకు తెలుసని, అది బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయనతో కలిసి 10 ఏళ్లు పనిచేశానని, చాలా విషయాలు తనకు తెలుసన్నారు. రైస్ మిల్లర్లను భయపెట్టి 100 స్టాంపు పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆధారాలను మీడియాకు విడుదల చేశారంటూ ఏం ఆధారాలు ఇచ్చిండో మీకు కూడా తెలవాలి. ఎందుకంటే ఆధారాలు ఇస్తాను నిన్న చెప్పిండు కదా, ఇచ్చిన ఆధారాలు ఏంటి ఒకసారి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఫైనల్ చేసి ఆర్డర్ ఇదే కదా, ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56.90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1,100 కోట్ల కుంభకోణం. 2 టెండర్లు, సన్న బియ్యంది, ప్యాడీది, రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు, దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది. ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు ఎఫ్సిఐ స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం అనేది ఉన్నది. ఇంకా ఆయనకి ఇంకా సరే బయట పెడతాడంటే పెట్టితే మంచిదే. కాళేశ్వరంలో మేము దొరికినాం, ఫోన్ ట్యాపింగ్లో మేము దొరికినాం, భద్రాద్రి పవర్ ప్లాంట్లో మేము దొరికినాం, విద్యుత్ కొనుగోలు విషయంలో మేము దొరికినాం, ఛత్తీస్గఢ్ నుంచి కొన్న పవర్లో మేము దొరికినాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు దొరకడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దొరకబట్టుర్రు అని చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక మేము ఆధారాలు ఇస్తున్నాం, మరి బయట మార్కెట్లో ఉన్నదానికంటే ఎక్కువ ధరకు ఎట్లా అమ్మిండ్రు, ఆ అమ్మిన 15 రూపాయలు ఇంటూ ఇన్ని కోట్ల రూపాయలు అంటే 800 కోట్ల రూపాయలు, ఇది ఒక 300 కోట్లు, అదొక 800 కోట్లు, దగ్గర 1,050 కోట్లు లేదా 1,100 కోట్ల వరకు జరిగినటువంటి ఈ అక్రమం ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించింది అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఇగో మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నారో చూడండి. స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు, మరి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరి ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు? నిన్న ఇలా పేపర్లు చూసినాను, ఈ హడావిడి చేసేసి ఒకరిని అరెస్ట్ చేసినాడు. కేవలం 90 కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే, మరి దీంట్లో 100 కోట్లు బకాయి ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. మా పార్టీ కూడా తెలుసు, కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, మస్తన్రావు లాంటి వాళ్ళు, గంప నాగేందర్ లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, ఉపేందర్ లాంటి వాళ్ళు, మీరు నిన్న కొన్ని పేర్లు చదివినారు కదా, మరి అందరి మీద చర్యలు తీసుకోండి. మరి వాళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? కేవలం 42 మంది మీద పెట్టా, 43 మంది మీద క్రిమినల్ కేసు పెట్టినాను. 43 మంది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీద తీసుకున్నారు, ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు, డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా? దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తరుగు పేరు మీద ఈ రోజు అసలు ఒక్క సంచి కూడా, 1 కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇది మొత్తానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి నిర్వాకం. మరి దీన్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చేయాలి? వచ్చి 5 నెలలు కూడా కాలే ప్రభుత్వం. మంత్రి ఉత్తమ కుమార ప్రగల్భాలు పలుకుతాడు కదా, మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలు ఇలా కొట్లాడుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నాయి, దానిపైన విచారణ జరగాలని. కాళేశ్వరం మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, భద్రాద్రి పవర్ ప్లాంట్ మీద జరిగినటువంటి విచారణ
ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఈ స్కామ్ పైన ఎందుకు చేయరు? ఈ కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నారు. 1050 కోట్ల అంటే 1100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినప్పుడు, వాటి ఆధారాలు కూడా చూపించినప్పుడు మరి ఇది ప్రభుత్వానికి మచ్చనా కాదు? అలాంటప్పుడు మీరు చేయాల్సిన పనేంటి? ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిర్రు అంటే ఇక ఒక్కసారి చాలా లోతుగా విశ్లేషించాల్సి వస్తుంది. మరి ఏంది, ఎందుకోసం జరిగింది? గతంలో ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఒక 10 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నప్పుడు మరి ఆయన పార్టీ నుంచి వీడిపోయే పరిస్థితులు ఏంటి? ఈరోజు కావాలని దాని మీద ఎందుకు పని కట్టుకొని మరి ఎందుకు దీన్ని హైప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక పెద్ద ఎట్లా ఉంటుందంటే లోపల జరిగే తతంగాలు ఏమైనా ఉంటాయంటే ఒక ఇట్లనే ఉంటాయి. ఒక్క ఈ బియ్యం కొనుగోళ్లలోనే కాదు, ఏ పని చేపించినా ప్రభుత్వము ఇట్లాంటి ఒక చెత్త పని చేస్తూనే ఉంటారు. మధ్యలో ఉండేటోళ్ళు, వాళ్ళలో ఉండే దళారులు కావచ్చు, లేకపోతే ఈ నాయకులు కావచ్చు. 10 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు మీ ఆకలి తీర్చుకోవడానికి మొదలైనరా, వెళ్ళిర్రా బయలుదేరిరా అని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ అయితే మరి మీరేం సమాధానం చెప్తారు? ప్రజాపాలన అందిస్తాము, ప్రజలకు దగ్గర అవుతాము, ప్రజా దర్బారు పెట్టినాము, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పని చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉన్నదా? మరి దీన్ని ఎందుకు విచారించట్లేదు? సిట్టింగ్ జడ్జితో నిజంగా విచారణ జరపాలి, కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయాలి దీనిపైన, అప్పుడే బయటకు వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇది ఎట్లుంటుందో తెలుసా? గతంలో కూడా చాలా మంది చెప్తారు కాంగ్రెస్ పాలన అంటేనే స్కామ్లు, స్కీమ్లు కాదు స్కామ్లు, అవినీతి అన్నిట్లలో కూడా దోసుకుంటారు అంటే అది మారిపోయింది. ఆ పద్ధతి ఇప్పుడు లేదు. కొత్త నాయకత్వం, కొత్త రక్తం వచ్చింది అంటే ఇది మీద ఏడిసింది. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు సమాధానం? మీరు గ్యారంటీలే పూర్తి కాలేదు, ఇంకా మీ గ్యారంటీలే మొదలు కాలేదు. అయినా 1-2 అవి కూడా ఆడ లోపాలే. వడ్లు కొనుగోలు చేత కాదు, కొన్న వడ్లకు పైసలు పూర్తిగా వేయలేరు. రైతు బంధు వేయడం చేత కాదు. రుణమాఫీకి 15 ఆగస్టు కావాలి, ఇంకో దానికి ఇంకో టైం కావాలి. ఇచ్చింది 100 రోజుల హామీ. మరి 100 రోజులు ఎవడు ఇమ్మన్నాడు? ఎవడు నీ మెడ మీద కత్తి పెట్టి అడిగిండు 100 రోజులలో నువ్వు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఊకోమని అడిగిర్రా? ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇలా నీతులు చెప్తున్నారు. మాకు 5 ఏళ్ల పదవీ కాలం ఉంది, 5 ఏళ్లలో మేము ఎప్పుడైనా చేస్తాం. ఎప్పుడైనా చేయనీకైతే ఉన్నోడే చేస్తాడు కదా, నిన్నెందుకు తెచ్చుకుంటారు? గతంలో ఉన్నోడు చక్కగా చేయక వాడిచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చలేదనే కదా నిన్ను మార్చుకున్నది. మరి ఇలా మీరు చేస్తున్న పని ఏంటిది? మిమ్మల్ని ఎవరు అడగాలి? ఈరోజు 1100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు భరించాలి ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని? వాళ్ళు ఇస్తున్న ఆధారాలు తప్పైతే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా. మరి ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది కదా. అటు కేటీఆర్ మీద, ఇటు బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి మీద మీరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి డిఫమేషన్ సూట్ అయ్యొచ్చు, కేసులు పెట్టచ్చు, వాళ్ళని జైలు కూడా పంపచ్చు. ఎందుకు మూసుకొని ఉంటుంది ప్రభుత్వం? ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు బాధ అవుతున్నది? ఒక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సరిగ్గా పనులు చేస్తారు అనుకుంటే చివరికి మీ ఆకలి తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక ఎవరి మీద నమ్మకం ఉంటుంది? ఇంకా ప్రజలకి ఎవరిని నమ్ముకోవాలి? ఇంకా ఎవడొచ్చినా ఎవ్వని దోపిడి వాందే. నాకు వచ్చిన అవకాశం నేను ఎందుకు ఇచ్చిపెట్టాలి? అంతే. ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటారు చూడు, దానికి బరాబర్ సూట్ అవుతారు ఈ నాయకులు. వాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ముచ్చట చెప్తాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తానైతే మనకు కళ్ళపొంటి నీళ్ళు కాదు రక్తం గారాలే. మస్తు బాధ అనిపిస్తుంది. నిజంగా మనం ఇంత బాధలు ఉన్నామా అనిపిస్తుంది, ఇంత గోసలు ఉన్నామా అనిపిస్తుంది వాడు చెప్తే. రైతులు అల్లాడుతున్నారు, ఓ పక్క నిరుద్యోగులు ఏడుస్తున్నారు, పట్టభద్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలు సంసారాలు నిలదీయలేక బిక్కుమంటున్నారు అని ఇట్లా చెప్తా ఉంటే నిజంగా ఈ కష్టాలని మాయన వీళ్ళు చెప్పేదని మనకు కూడా ఒకసారి డౌట్ వస్తుంది. అంత నటిస్తారు. నటులు సినిమాలలో లేరు, రాజకీయాలనే ఉన్నారు. అంతకంటే మంచి నటులు ఉన్నారు. వాళ్ళ నటన చూసి కోట్లాది మంది ప్రజలు అరే నిజంగా ఇంత ఆగమైపోతున్నాయా మన బతుకులు అని చెప్పి ఆగమైపోతారు. చివరికి వస్తే ఏం చేస్తారు? వాడు గద్దెనెక్కినాక ఇవన్నీ మర్చిపోతాడు. అని కావాల్సింది అధికారం, పీఠం వచ్చింది, ఇప్పుడు నేను చక్కబెట్టుకోవాలి. వీడు ఉన్నప్పుడు వీడి దోపిడి, వాడున్నప్పుడు వాని దోపిడి, ఎవరు పడితే వాడు దోపిడి చేయనోడు ఉన్నాడు అంటే ఎవడు కనిపిస్తలేడుగా. రాజకీయాలంతా దరిద్రం అయిపోయినాయి.